స్వయంభువ మనువు మూడవ కుమార్తె ప్రసూతి దక్షుడిని వివాహం చేసుకుంది. ప్రసూతి మరియు దక్షుడికి చాలామంది కుమార్తెలు ఉన్నారు, వారిలో సతి కూడా ఉన్నారు. సతీ తన అసాధారణ సౌందర్యం మరియు దయకు ప్రసిద్ధి చెందింది. దీనిని తరచుగా మృగనయని, కళ్ళు కమలాలను పోలి ఉంటాయి అని పిలుస్తారు. అయితే ఆమె హృదయం శివుడిచే ఆకర్షించబడింది. అతను తన సరళమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందిన సన్యాసి, జింక చర్మంతో కప్పబడి హిమాలయాలు మరియు శ్మశానవాటికలలో నివసించేవాడు. దక్షుడు శివుని పట్ల అసహ్యంతో ఉన్నప్పటికీ సతీ అతని పట్ల ప్రేమ అచంచలంగా ఉంది. దక్షుడు ఈ బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆమె శివుడిని వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. శివునితో సతి వివాహం కథనంలో కీలకమైన అంశం, ఎందుకంటే ఇది గౌరవం, వినయం మరియు భక్తి యొక్క పాఠాలను తీసుకువచ్చే తదుపరి సంఘర్షణకు వేదికగా నిలిచింది. దక్షుని యాగం మరియు శివుడిని అవమానించడం. ఒకరోజు దక్షుడిని ఒక యజ్ఞానికి, అగ్ని యాగం, ఆహ్వానించారు. ఇది దేవుళ్ళు మరియు దేవతలను కూడా ఆహ్వానించిన గొప్ప ఆచారం. దక్షుడు అందరి తర్వాత ఉద్దేశపూర్వకంగా వచ్చాడు మరియు అతను లోపలికి ప్రవేశించినప్పుడు ఊహించనిది జరిగింది. ఇద్దరు వ్యక్తులు తప్ప అందరూ దక్షుడికి తమ గౌరవాలను అర్పించడానికి లేచి నిలబడ్డారు: బ్రహ్మ, అతని తండ్రి మరియు విశ్వప్రభువు శివుడు. దక్షుడు తన తండ్రికి తన గౌరవాలను అర్పించాడు, కాని శివుడిపై చిరాకుపడ్డాడు. తన కుమార్తె చేతిని తనకు ఇవ్వడంలో తాను ఘోరమైన తప్పు చేశానని పేర్కొంటూ అతన్ని శపించడం ప్రారంభించాడు. శివుడికి మర్యాద లేదా ప్రవర్తన లేదని అతను విమర్శించాడు మరియు శివుడికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించబడవని ప్రకటించాడు. దీని తరువాత శివుడికి అన్ని నైవేద్యాలు ఆగిపోయాయి. ఎప్పుడూ ప్రశాంతంగా మరియు ఇబ్బంది లేకుండా నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. అతని భక్తుడు నంది, ఎద్దు ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయింది. దక్షుడు శివుడిని శపించిన నోరు విరిగిపోతుందని, దక్షుడు మేక తలను ధరించాల్సి వస్తుందని నంది తీవ్రంగా ప్రతిస్పందించాడు. దక్షుడి పక్షం వహించిన భృగు ఋషి దక్షుడిని ఈ విధంగా శపించడం ఆమోదయోగ్యం కాదని అన్నాడు. ప్రతీకారంగా శివభక్తులు మత్తు పదార్థాల వైపు మొగ్గు చూపాలని శపించాడు. దీనిని తట్టుకోలేని నంది బ్రాహ్మణులను శపిస్తూ వారు పేదలుగా మారతారని మరియు భిక్షాటన చేస్తూ జీవించాల్సి వస్తుందని అన్నాడు. ఫలితంగా యాగం అకస్మాత్తుగా ఆగిపోయింది మరియు త్వరలోనే ప్రజలు యాగాలు చేయడంలో ఆసక్తిని కోల్పోయారు. సతి ముగింపు మరియు శివుని దైవిక జోక్యం. 1 సంవత్సరం గడిచింది. శివుడికి క్షమాభిక్ష అర్పించకపోవడంతో యాగ కార్యక్రమాలు జరగడం లేదు. పరిస్థితిని గ్రహించిన దక్షుడు సవరణలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ఒక యాగానికి ఏర్పాట్లు చేశాడు, అన్ని దేవుళ్ళు మరియు దేవతలను ఆహ్వానించాడు, కాని ఉద్దేశపూర్వకంగా శివుడిని మినహాయించాడు. దేవుళ్ళు మరియు దేవతలు తమ అత్యుత్తమ దుస్తులలో కైలాసం దాటి దక్షుని యాగం వైపు వెళుతున్నారు. సతీ దేవుళ్ళు మరియు దేవతలను చూసినప్పుడు ఏమి జరుగుతుందో అడిగింది. ఆమె తండ్రి ఇంట్లో ఒక వేడుక జరుగుతోందని వారు ఆమెకు చెప్పారు మరియు ఆమె ఆహ్వానించబడకపోవడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పుడు ఆమెను ఆహ్వానించారా అని వారు అడిగారు. అప్పుడు సతీ శివుడి వద్దకు వెళ్లి యాగం గురించి చెప్పి వారు హాజరు కావాలని సూచించింది. అయితే శివుడు వారిని ఆహ్వానించలేదని, హాజరు కావడం పొరపాటు అని వివరించాడు. తన దృఢనిశ్చయంతో సతీ శిష్యుడికి గురువును సందర్శించడానికి ఒకరు అవసరం లేనట్లే కుమార్తెకు తన తండ్రిని సందర్శించడానికి ఆహ్వానం అవసరం లేదని ప్రతిస్పందించింది. శివుడు ఆమె వాదనను అంగీకరించాడు, కాని దక్షుడికి తన పట్ల కోపం అగౌరవానికి దారితీయవచ్చని హెచ్చరించాడు. అతని ఆందోళనలు ఉన్నప్పటికీ సతీ దృఢంగా ఉండి వినడానికి నిరాకరించింది. ఆమె తన అత్యుత్తమ దుస్తులలో తనను తాను అలంకరించుకుని బయలుదేరింది. రక్షణ అవసరాన్ని గ్రహించిన శివుడు ఆమెతో పాటు కొంతమంది రుద్రగన్ను పంపాడు. సతీ దక్షుని స్థలానికి వచ్చినప్పుడు అందరూ ఆమెను పట్టించుకోలేదు. అయితే ఆమె తల్లి ఆమెను హృదయపూర్వకంగా స్వాగతించింది, ఆమెను స్వీకరించి ఆమెకు ఆహారం అందించింది. తరువాత సతీ యాగ స్థలానికి వెళ్ళింది. అక్కడ తన భర్త తప్ప అందరికీ సీట్లు సిద్ధం చేయబడ్డాయి. ఇది చూసిన సతీ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆమె తండ్రి శివుని దివ్య గొప్పతనాన్ని గుర్తించడంలో విఫలమయ్యాడు.
ఆయనను ఒక సాధారణ మానవుడిలా చూసుకున్నాడు కాబట్టి ఇది ఆమెకు చాలా అవమానంగా భావించింది. తన కోపంతో సతీ తన తండ్రిని ఈ అగౌరవానికి శిక్షించనని ప్రకటించింది. బదులుగా ఆమె అతనిచే సృష్టించబడిన శరీరాన్నే నాశనం చేయాలని ఎంచుకుంది. దానితో ఆమె తన శరీరాన్ని బూడిద చేసింది. ఇది జరిగిన క్షణంలో యాగ ప్రాంతం నిరాశతో కూడిన బిగ్గరగా కేకతో నిండిపోయింది. రుద్రగన్ యాగాన్ని నాశనం చేయడానికి ముందుకు వచ్చాడు. అయితే రుద్రగన్ను ఎదుర్కోవడానికి భృగు ఋషి రిబులు అని పిలువబడే జీవుల సమూహాన్ని సృష్టించాడు. దక్షుని పునర్జన్మ మరియు సమతుల్య పునరుద్ధరణ. నారదుడు ఈ సంఘటన గురించి శివుడికి తెలియజేశాడు. సతీ మరణం గురించి శివుడు తెలుసుకున్నప్పుడు అతని దుఃఖం మరియు కోపం అపరిమితంగా ఉన్నాయి. తన కోపంలో అతను తన జుట్టు నుండి వీరభద్రుడిని అనే యోధుడిని సృష్టించాడు. దక్షుడిని మరియు యాగాన్ని నాశనం చేయడానికి వీరభద్రుడిని పంపాడు. కోపంతో వీరభద్రుడు దక్షుని తల నరికి చంపి యాగాన్ని నాశనం చేసి యాగ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాడు. ఈ విధ్వంసం తరువాత దేవలోక దేవతలు ఒకప్పుడు యాగాల ద్వారా పొందిన ఆశీర్వాదాలను కోల్పోయారు. వారు సహాయం కోసం బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు మరియు కలిసి వారు దయ కోసం శివుడిని వేడుకున్నారు. తన లక్షణమైన కరుణతో శివుడు సమతుల్యతను పునరుద్ధరించడానికి అంగీకరించాడు. దక్షుని నిర్జీవ శరీరం శివుని ముందు పడుకున్నప్పుడు సమీపంలోని ఏదైనా జీవి తలని తీసుకురావాలని అతను నందిని ఆదేశించాడు. అందువలన దక్షుని శరీరంపై మేక తల ఉంచబడింది, అతన్ని తిరిగి బ్రతికించింది. ఆ తర్వాత అన్ని యాగాలు కొనసాగాయి. నీతి. సతీ, దక్షుడు మరియు శివుని కథ తీవ్రమైన భావోద్వేగాలు, దైవిక జోక్యాలు మరియు శక్తివంతమైన పాఠాలతో కూడుకున్నది. ఇది సతీ మరియు శివుని మధ్య భక్తి మరియు ప్రేమ యొక్క లోతైన బంధాన్ని హైలైట్ చేస్తుంది. ఇది దక్షుని గర్వం మరియు అగౌరవానికి భిన్నంగా ఉంటుంది. దక్షుడు శివుడిని శపించడం నుండి సతీ స్వీయదహనం వరకు జరిగిన విషాదకరమైన సంఘటనల క్రమం అహంకారం, అగౌరవం మరియు కోపం యొక్క విధ్వంసక శక్తిని గుర్తుచేస్తుంది. అదే సమయంలో అవమానం జరిగినప్పటికీ ప్రతీకారంతో కాకుండా కరుణతో స్పందించిన శివుని కృప మరియు కరుణను ఇది నొక్కి చెబుతుంది. అంతిమంగా సతీ త్యాగం మరియు శివుని దైవిక న్యాయం ప్రపంచంలో విధేయత, కుటుంబం మరియు విశ్వశక్తుల గురించి లోతైన సత్యాలను ముందుకు తెస్తాయి. ఈ కథనం ద్వారా మన చుట్టూ ఉన్నవారిలో దైవత్వాన్ని గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను మరియు అలా చేయడంలో విఫలమైతే కలిగే పరిణామాలను మనకు గుర్తుచేస్తుంది.